भारत राष्ट्र समिति के उम्मीदवार बराए लोकसभा हल्के करीमनगर बी विनोद कुमार ने अपनी पार्लिमानी रुकनियत के दौरान जिला मुस्तकिल करीमनगर को स्मार्ट सिटी बनाया था, जिसके नतीजे में बड़े पैमाने पर तरक्याती काम जारी थे। सैयद नईमुद्दीन सीनियर BRS कायद ने म्यूनिसिपल कॉरपोरेशन ऑफ करीमनगर के बल्दी वार्ड नंबर 24 के शिवाजी नगर बूथ नंबर 261 में घर घर पहुंचकर जारिया इंतखाबी मुहिम में हिस्सा लिया और 13 मई को होने वाले पार्लिमानी इंतखाबात में भारत राष्ट्र समिति के उम्मीदवार बी विनोद कुमार के इंतखाबी निशान कार के बटन को दबाकर भारी अक्सरियत से मुंतखब करने की अपील की और कहा कि करीमनगर की तरक्की विनोद कुमार के जरिए ही मुमकिन होगी। बीटेक स्टूडेंट कंप्लीट लास्ट మన వినోద్ సార్కి ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఎలక్షన్స్ ఇప్పుడు ఎట్లుంది అప్పుడు ఎట్లుంది అంటే చాలా జాబ్స్ లేవు వాస్తవంగా మిత్రులారా మనం బీటెక్ స్టూడెంట్ జాబ్ లేదు స్టడీ కంప్లీట్ అయింది కానీ జాబ్ రాలేదు అప్పట్లో కేసీఆర్ ఉన్నప్పుడు గారు బాగా జాబ్స్ ఇచ్చారు 1,80,000 దాదాపు గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చారు కేసీఆర్ గారు రీసెంట్లీ కూడా 30,000 రేవంత్ రెడ్డి గారు నేను ఇచ్చిన అంటున్నారు కానీ వాస్తవంగా ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమే రేవంత్ రెడ్డి గారు ఒక్క సంవత్సరంలో 2 lakhs జాబ్స్ ఇస్తా అన్నారు కానీ ఇప్పటి వరకు స్టార్ట్ చేయలేదు దానికి అలుకు లేదు పలుకు లేదు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అయితే సంవత్సరానికి 2 కోట్ల జాబ్స్ ఇస్తా అన్నారు ఇప్పుడు అడిగితే నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారంటే పకోడలు అమ్ముకోవాలి అంటారు అది కూడా జాబే కాబట్టి అట్లా అమ్ముకోండి అంటారు ఏలన్నా చేస్తారు ఇది గమనించాలి ఎవరు ఏ ప్రభుత్వం మనకు ఉంటే బాగుంటుంది అని ఆలోచన చేసి మనం ఓటేయాలి గతంలో చూసినాం బీజేపీ ప్రభుత్వం అరాచకాలు హింస ఇవన్నీ ఉంటాయి బీజేపీ ప్రభుత్వం అంటే దానికి అడ్డా కానీ ఇప్పుడు ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే తొగలో పోతుంది జాబ్స్ ఇస్తలేదు స్కూటీస్ చెప్పారు